మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వెనకటికి ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. ఈ శిష్యుడు చాలా చురుకైనవాడు. గురువుగారి దగ్గర సకల విద్యలు నేర్చుకోవటమే కాక గురువుగారు తరచూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వారి కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉండేవాడు. అట్లా ఉండగా గురువుగారి భార్య గర్భిణిగా ఉండి ప్రసవం అవుతున్నది. ఇరుగు పొరుగు అమ్మలెక్కలు పురుడు పోస్తున్నారు. శిష్యుడు పురిటి గది బయట కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి పురిటి గదిలోకి వెళ్ళబోయినాడు. ఎవరికి కనిపించిన బ్రహ్మను శిష్యుడు చూడగలిగాడు కాని గుర్తించలేదు. ఎవరు నువ్వు? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. లోపల మా గురువుగారి భార్య ప్రసవిస్తుంది. నేను బ్రహ్మను. భూమి మీద పడకముందే నేను ఆ బిడ్డనొసట వ్రాత వ్రాయాలి. అందుకని నేను లోపలికి వెళుతున్నాను. ఏమని వ్రాస్తావు? చెబితే గాని లోపలికి పోనివ్వను. నువ్వు బ్రహ్మవైతే నాకెక్కువ లేదు. నాకు నీతో మాట్లాడే వ్యవధి లేదు. అదీ కాక నా వ్రాత ఎవరికి ముందుగా తెలియకూడదు. అయితే నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు శిష్యుడు మొండిగా. ఏమి వ్రాస్తానో నీకు చెప్పగలను గాని నువ్వు మళ్ళీ ఎవరికైనా చెప్తే తల పగిలి చస్తావు అని బ్రహ్మ శిష్యుణ్ణి భయపెట్టాడు. నాకు అదంతా తెలియదు. నువ్వు వ్రాసే వ్రాత చెప్పి మరీ లోపలికి వెళ్ళు. అయితే విను. ఈ సంగతి ఎవరికన్నా చెప్పావా నీ తల బద్దలవుతుంది. మీ గురువుగారి భార్యకు మగపిల్లవాడు పుట్టబోచున్నాడు. బ్రతికి ఉన్నంత కాలము వాడికి మూటెడు ధాన్యము, ఒక ఆవు మాత్రమే ఉంటాయి. అంత దారిద్ర్యమా? ఒకరికి పెట్టుకునేటందుకు చేను చూసుకునేటందుకు కూడా లేదా? చేసుకున్న వారికి చేసుకున్నంత నేనేమి చెయ్యను. పోని అవైనా తీయకుండగా ఉంటాయా? అన్నాడు శిష్యుడు. తీయకుండా ఉంటాయి అంటూ బ్రహ్మ పురిటి గదిలోకి వెళ్ళాడు. మరి కాసేపటికి పురిటి గదిలో నుంచి పుట్టిన పిల్లవాడు ఏడుపు వినిపించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. గురువుగారి భార్య మళ్ళీ కనటానికి సిద్ధముగా ఉంది. గురువుగారు ఎప్పటిలాగే తీర్థయాత్రలు చేస్తున్నారు. శిష్యుడు మట్టుకు యథాప్రకారం పురిటి గది బయట కాపలా ఉన్నాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చాడు. శిష్యుణ్ణి చూశాడు. నువ్వింక ఇక్కడే ఉన్నావా? ఉన్నాను స్వామి. ఈసారి ఏమి పిల్ల? మీరేమి వ్రాత వ్రాయబోతున్నారు? అవంతా నీకనవసరం. నన్ను లోపలికి పోని. చెప్పనిదే లోపలికి పోవడానికి వీల్లేదు. చేసేది ఏమీ లేక బ్రహ్మ చెప్పేశాడు. ఈసారి ఆడపిల్ల, దానికి పెళ్లి గీత లేదు. రోజు ఏదో ఒక పెళ్లి సంబంధం మాత్రం వచ్చి తిరిగిపోతూ ఉంటుంది అన్నాడు బ్రహ్మ. శిష్యుడికి చెప్పరాని కోపం వచ్చింది. కాని ఏమి చేస్తాడు? బ్రహ్మవ్రాతకు అడ్డమేముంది? ఈ సంగతి ఎవరితోనైనా చెప్పావా నీ తల పేలిపోతుంది అంటూ బ్రహ్మ పురిటి గదిలోకి వెళ్ళాడు. అది జరిగిన కొద్ది కాలానికి శిష్యుడు గురువుగారి వద్ద చదువు పూర్తి చేసి స్వగ్రామానికి వెళ్ళి పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడైనాడు. కొద్ది సంవత్సరాలు గడిచాయి. శిష్యుడికి ఎప్పుడూ తన గురువుగారి పిల్లలకు బ్రహ్మ వ్రాసిన వ్రాతే జ్ఞాపకం వస్తూ ఉండేది. దానికి ఏదైనా ప్రతిక్రియ లేదా అని ఆలోచిస్తూ ఉండేవాడు. కాని బ్రహ్మవ్రాతకు తిరిగి చేయటం ఎలా? ఆ వ్రాత ప్రకారం జరిగితే పాపం ఆ ఇద్దరు పిల్లలు అకారణంగా చెడిపోతారే అని శిష్యుడు ఎప్పుడూ విచారిస్తూ ఉండేవాడు. ఇట్లా విచారిస్తుండగా శిష్యుడికొక గొప్ప ఆలోచన తట్టింది. అతను వెంటనే గురువుగారి గ్రామానికి ప్రయాణం కట్టాడు. గురువుగారి అబ్బాయికి వివాహం అయ్యింది. అతను పౌరోహిత్యం చేస్తూ
పొలం చూసుకుంటున్నాడు. ఎంత కష్టపడి పనిచేసి ఎంత సంపాదించినా బ్రహ్మవ్రాత ప్రకారం అతనికి దొడ్లో ఒక ఆవు, ఇంట్లో మూటెడు గింజలు తప్ప మరేమీ మిగలటం లేదు. గురువుగారి పిల్లకు యుక్త వయసు వచ్చింది, కానీ ఆమెకింకా సంబంధం కుదరలేదు. ఎంతో మంది వచ్చి చూసిపోతున్నారు, కానీ ఒక్కరు పెళ్ళాడరు. పిల్లకు పెళ్లి కానందుకు వదినే రోజు తిడుతుంది. ఆ పిల్లకు ఆ ఇంట్లో ఉండటం కష్టంగా ఉంది. శిష్యుడు ఆ ఇద్దరికి తాను ఆలోచించిన సలహాలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. గురువుగారి కొడుకుతో ఈ విధంగా చెప్పాడు. నువ్వు డబ్బుకేమి విచారించకు, నీ దారిద్ర్యం చూసి భయపడకు. నీ దగ్గర ఉన్న గింజలు పెట్టి సరిపోయినంత మందికి సంతర్పణ చేసేయ్. సాయంకాలం అయ్యేసరికి ఇంట్లో ఒక గింజ మిగల్చకు. దొడ్లో ఆవును కూడా ఉంచకు. ఎవరికైనా విక్రయించు, పోతే దానం చేసేయ్. నీకేమి నష్టం ఉండదు అని చెప్పాడు. దానికి గురువు కొడుకు భయపడి, అసలే నాది బీద సంసారం, ఇట్లా చేస్తే నేను నా భార్య కడుపు మాడి చచ్చిపోతాము అని అన్నాడు. నా మాట నమ్మి నేను చెప్పినట్లు చెయ్యి. చేతనైతే నీకేమీ నష్టం కలగకుండా నేను చూస్తాను. కావలిస్తే నేను నీ ఇంట్లో కొంతకాలం ఉండి నా మాట రుజువు చేస్తాను అన్నాడు శిష్యుడు. శిష్యుడి మాట నమ్మి ఆ రోజుకు కావాల్సిన గింజలు మాత్రం ఉంచుకొని మిగతావి వడ్డించి గురువు కొడుకు నలుగురిని పిలిచి భోజనాలు పెట్టాడు. ఆ రోజు సాయంకాలం ఆవును బజారు పట్టుకెళ్ళి గురువుగారి అబ్బాయి దాన్ని అమ్మేశాడు. ఆ డబ్బుతో తనకు భార్యకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కున్నాడు. మర్నాడు పొద్దుటకల్లా గురువుగారి కొడుక్కి కబురు వచ్చింది. ఆ ఊర్లో ఒక పెద్ద భాగ్యవంతుడు చచ్చిపోయాడు. ఆయనకు చిన్న కర్మ చెయ్యాలంట. గురువుగారి కొడుకు వెళ్ళాడు. ఆయనకు ఒక మూట బియ్యము, ఒక గోవు దానము దొరికింది. ఆ సాయంకాలం అతను బియ్యం పంచిపెట్టి ఆవును అమ్మేశాడు. మర్నాటి ఉదయానికి ఇంకొక కబురు. వాళ్ళు కూడా గురువుగారి అబ్బాయికి ఒక మూటెడు బియ్యము, గోదానము ఇచ్చారు. ఇలా చావులతో కొన్నాళ్ళు గడిచింది. ఆ తరువాత ఒక రోజున ఎవరూ చావలేదు. కానీ మధ్యాహ్నం అయ్యే వరకు దొడ్లో ఒక ఆవును కట్టేసి ఉంది. ఇంట్లో ఒక బియ్యం మూట ఉంది. గురువుగారి అబ్బాయికి ఆనాటి నుంచి ఇల్లు కదలకుండానే బియ్యపు మూట, ఆవు దొరుకుతున్నాయి. శిష్యుడు గురువు కొడుక్కి సలహా ఇచ్చినట్టుగానే గురువు కూతురికి కూడా సలహా ఇచ్చాడు. అమ్మా, నీకు పెళ్లి కాలేదని దిగులు పడకు. నేను చెప్పినట్లుగా చెయ్యి. నీకు లక్షణమైన మొగుడు దొరుకుతాడు. ఇక నుండి నిన్ను చూడవచ్చేవారు ఉత్త చేతులతో వస్తే కనబడవద్దు. ఒక పట్టు చీరే, పట్టు రవికే, బంగారపు వడ్డానము, కంటే నగరము, పసుపు కుంకుమ తెస్తేనే కాని కనబడనని చెప్పు. ఈ మాట వినగానే ఆ అమ్మాయికి మరీ దిగులు వేసింది. నన్ను ఊరకనే కూడా చేసుకోని వారు ఇంత డబ్బు ఖర్చుపెట్టి చూడడానికి వస్తారా అని అడిగింది. వస్తారమ్మా, వస్తారు. నా మాట విని 4 రోజులల్లా చెయ్యి అన్నాడు శిష్యుడు. మర్నాడు ఆ అమ్మాయిని చూడటానికి ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి ఒక చీరే, రవికే, వడ్డానము కంటే నగరము, పసుపు కుంకుమ తెస్తేనే గాని కనబడనని కబురు చేసింది. ఆ వచ్చిన సంబంధం వాళ్ళు అదే పోకపోయారు. సాయంత్రం వరకు మళ్ళీ ఎవరూ రాలేదు. సాయంత్రం ఒక పెద్ద మనిషి ఆ పిల్ల కోరిన వస్తువులను తీసుకొని వచ్చాడు. అవి ఆ పిల్లకు ఇచ్చి ఆమెను చూసి వెళ్ళాడు. ఇలా రోజు ఆ పెద్ద మనిషి వచ్చి చీరెలు, నగలు ఇచ్చి పిల్లను చూసి పోతున్నాడు. గురువుగారి అమ్మాయి కూడా
ఇక పెళ్లి కాలేదని దిగులు పడలేదు. ఆ పిల్ల వదినే రోజూ దొరికే నగలు నాణాలు ఇంట్లో వేసుకుని మురిసిపోతున్నది. శిష్యుడు ఒక నెల రోజులున్నాడు. అతని సలహా ప్రకారం చేయటం వల్ల తన గురువుగారి పిల్లలిద్దరి సమస్యలు పరిష్కారమయ్యి వారిద్దరి జీవితాలు ఒక ఒడ్డున పడ్డాయి. వాళ్ళిద్దరి దగ్గర సెలవు పుచ్చుకొని శిష్యుడు తొలికోడు కూసే వేళకు బయలుదేరి తన స్వగ్రామానికి ప్రయాణమైనాడు. తెల్లవారటానికి ఇంకా 2 గంటలున్నది. కానీ వెన్నెల పుట్టడం వల్ల దారి చక్కగా తెలుస్తుంది. శిష్యుడికి దారిలో ఒక పెద్ద మనిషి ఎదురైనాడు. ఒక నెత్తిన పెద్ద బియ్యం మూట, రెండో చేతిలో నగలు మూట పట్టుకున్నాడు. ఒక ఆవును తాడుతో కట్టి తెస్తున్నాడు. ఆ వచ్చేది బ్రహ్మదేవుడేనని శిష్యుడు గ్రహించి నమస్కారం స్వామి అని పలకరించాడు. నీ మూలంగా నాకెన్ని పాటలు వచ్చాయో చూడు అన్నాడు బ్రహ్మ. నన్నేమి చేయమంటారు స్వామి? వాళ్ళ కర్మ వాళ్ళది అన్నాడు శిష్యుడు. ఇది వాళ్ళ కర్మ కాదోయ్, నా కర్మ. నాకు ఒక పని చెయ్యడానికి తీరిక దొరకటం లేదు అన్నాడు బ్రహ్మదేవుడు. అలా అయితే ఆ రాత కొంచెం చెరిపి వేయకూడదా? అన్నాడు శిష్యుడు. చెరపటం ఎలాగా? కానీ కొంచెం దిద్ది నా కర్మ వదిలించుకుంటాను అంటూ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి గురువుగారి అబ్బాయి పట్టిందల్లా బంగారమైంది. గురువుగారి అమ్మాయికి మంచి మొగుడు దొరికాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.